హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక ప్రపంచ కుబేరులు సంపద అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు జ్ఞాన సమాచారంగా ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. ప్రపంచ కుబేరులు సంపద. ఇక వినండి. ప్రపంచ కుబేరుల సంపద 1,275 లక్షల కోట్లు. 2024లో 170 లక్షల కోట్లు జత. ఆక్స్ఫామ్ టేకర్స్ నాట్ మేకర్స్ నివేదిక ఇది. దావోస్ నుండి మాట ఈ నివేదిక. ప్రపంచంలోని అందరూ బిలియనియర్ల కనీసం $100 కోట్ల అంటే 8,500 కోట్ల నికర విలువ కలిగిన వారు అన్నమాట. వారి సంపద 2024లో $2 లక్షల కోట్ల అంటే 170 లక్షల కోట్లు పెరిగి 15 లక్షల కోట్ల అంటే 1,275 లక్షల కోట్లకు చేరింది. 2023తో పోలిస్తే 3 వేగంతో వీరి సంపద విలువ పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక WEF వారి వార్షిక సమావేశం తొలి రోజున ఆక్స్ఫామ్ కంపెనీ ఆర్థిక అసమానత నివేదికను విడుదల చేస్తుంటుంది. 1990 నుంచి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య పెద్దగా మారలేదు అని, బిలియనీర్ల సంపద మాత్రం భారీగా పెరుగుతూ వస్తుందని వెల్లడించింది. టేకర్స్ నాట్ మేకర్స్ ఆ పేరిట రూపొందించిన ఈ నివేదికలోని ఇతర ముఖ్య అంశాలను పరిశీలిస్తే 4 వారాలకు బిలియనీర్ తయారవుతున్నాడు. ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ $299 బిలియన్ అంటే సుమారు 25.42 లక్షల కోట్లు. ఆ మేర పెరిగింది. దశాబ్ద కాలంలో కనీసం 5 ట్రిలియనీర్లుగా ఎదగవచ్చునని అంచనా. 2024లో 204 మంది కొత్తగా బిలియనీర్లు ఆవిర్భవించగా అందులో 41 మంది ఆసియా వారే. 60% మంది బిలియనీర్ల సంపద వారసత్వం, గుత్తాధిపత్యం ద్వారానే సమకూరింది. వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల్లో ప్రస్తుత 1000 మందికి పైగా బిలియనీర్లు తమ 5.2 లక్షల కోట్ల అంటే సుమారు 442 లక్షల కోట్ల సంపదను తమ వారసులకు అందించనున్నారు. MNCల రూపంలో ఆధునిక వలసవాదం ఏర్పడుతుంది. అసమానతలు తగ్గేందుకు కుబేరులపై పన్ను వేయాలని ఆక్స్ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ సూచించారు. ఒక బిలియనీర్ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్, ఆ ధనవంతుణ్ణి సలహాదారుగా పెట్టుకోవడాన్ని ఉదాహరించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత సంపన్నులతో కూడి మంత్రివర్గం రాబోతుంది అన్నారు. బహుళజాతి కంపెనీలు MNCలన్నమాట. అవి ప్రపంచ సంపదలో అధిక భాగాన్ని తీసుకుంటూ ఆధునిక వలసవాదాన్ని తీసుకువస్తున్నట్లు బెహర్ వివరించారు. అధిక ఆదాయ దేశాల్లోని స్థానిక జాతీయులతో పోలిస్తే వలస సిబ్బందికి 12.6% తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. 2024లో బిలియనీర్లు సగటున
$5.7 బిలియన్, అంటే దాదాపు 48,450 కోట్లు ఆర్జించారు. ఇక 2023లో బిలియనీర్ల సంఖ్య 2,565 కాగా అది 2024వ సంవత్సరంలో 2,769కి చేరింది. భారత్లో బ్రిటన్ ఎంతో దోచుకుందో. గతంలో భారత్పై బ్రిటన్ పాలన కొనసాగిన 1765వ సంవత్సరం నుంచి 1900 మధ్య భారత్ నుంచి బ్రిటన్ దేశం $64.82 లక్షల కోట్ల డాలర్లను తీసుకెళ్ళినట్లు ఆక్స్ఫామ్ గణించింది. ఇందులో సగభాగం అంటే $33.8 లక్షల కోట్ల డాలర్లు ప్రస్తుత లెక్కల ప్రకారం. ఆ మేర బ్రిటన్లోని 10% మంది కుబేరుల చేతిలోకి వెళ్ళింది. ఈ డబ్బు మొత్తాన్ని 50 పౌండ్లు, అదే బ్రిటన్ వాళ్ళ ఆ పౌండ్ల నోట్ల రూపంలోకి మారిస్తే లండన్ నగరంపై 4 సార్లు పరచవచ్చట. ఇదండి ఆక్స్ఫామ్ నివేదిక. ప్రపంచ కుబేరుల సంపద అనేటువంటి ఈ ఆర్థిక జ్ఞానాంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.